నెల్లూరు నగరంలో మూలాపేట బాలుసాపేట నివాసం ఉంటున్న షేక్ అబ్దుల్ రసూల్ కుమారుడు షేక్ అబ్దుల్ ముఖీద్ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరం 98% ర్యాంక్ సాధించి టాపర్గా నిలిచినందుకు సోమవారం ఉదయం మదీనావాజ్ అధినేత ఇంతియాజ్ తన షోరూంలో ఘనంగా సత్కరించారు. ప్రాణ స్నేహితుని కుమారుడు షేక్ అబ్దుల్ ముఖీద్ మదీనావాజ్ అధినేత ఇంతియాజ్ ఘన సత్కారం చేశారు. అస్సలాముఅలైకుం. ఈరోజు ఒక మంచి శుభవార్త అండి. మన నెల్లూరు వాతావరణానికి స్టూడెంట్స్కి ఇప్పుడు మంచి ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకి మా మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అబ్దుల్ ముఖీద్ ఈరోజు అంటే మా ప్రాణ స్నేహితుడు రసూల్ భాయ్ వాళ్ళ కొడుకు ఈ అబ్బాయి 470కి 461 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నారాయణలో చదువుతున్నారు. 98% వచ్చినారండి. ఆ హ్యాపీకి నేను తట్టుకోక నిన్నటి నుంచి అబ్బాయికి అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని చెప్పేసి ఫస్ట్ అక్కడ వెళ్ళారు. దాని తర్వాత మాకు ఈరోజు నిన్నంతా కాలేజ్లోనే వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ చేశారు. ఈ అవకాశం నాకు ఈరోజు ఇచ్చారు, మా మదీనావాస్ వాళ్ళకి ఇచ్చారు ఈరోజు. సో ఈరోజు ఎంత మంచి మార్కులు సంపాదించి ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో 100కి 93, అదేవిధంగా మ్యాథమెటిక్స్లో 75కి 75, ఫిజిక్స్లో 60కి 60, కెమిస్ట్రీలో 60కి 60, ఈ విధంగా 470కి 460 రావడం అస్సలు ఎంత అద్భుతమైన మార్కులు అంటే ఎటువంటి ఇప్పుడు ఉండే న్యూ జనరేషన్కి ఇంత మంచి మార్కులు సాధించిన తర్వాత మనం ఏదో ఒకటి ఎటువంటి ఏమంటారు ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ చేయకపోతే, వాళ్ళకి ప్రోత్సహించకపోతే వాళ్ళకి ఉత్సాహం రాదు. రేపు మిగతా ఉండే నెల్లూరులో ఉండే పిల్లలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరు కూడా హైయెస్ట్ మార్కులు సాధించండి, మంచి పేరు మీ పేరెంట్స్ పేరుని నిలబడపెట్టాలని. దానికోసం నేను ఈరోజు పెట్టడం వేరే ఉద్దేశం అయితే కాదు. వాళ్ళు ఏంటంటే మంచి పొజిషన్లో అందరూ బాగా మంచి చదువుకొని మంచి స్థాయిలో ఉంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంతకన్నా ఫాదర్ మదర్ అంతకన్నా ఇంకేం కోరుకుంటారండి? వాళ్ళ కలర్ ముందర పిల్లలు మంచిగా బాగా సక్సెస్ అవుతుంటే చదివే టైంలో చదువుకోవాలా. ఇంకా ఒకసారి మొత్తం వ్యాపారం లేకుంటే దేంట్లోనే వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు మేము చదువుకోలేము. కరెక్ట్ వయసులో కరెక్ట్ చదువుకుని అబ్బాయి అబ్దుల్ ముఖీద్ ఈరోజు ఎంత ఘన విజయానికి సాధించారు. కాబట్టి మా మనసారా అభినందనలు చెప్పుకుంటున్నామండి. అబ్దుల్ ముఖీద్ బాత్ करते దీంట్లో బాగా ప్రోత్సహించారు తల్లిదండ్రులు, ఎవరైనా ఉపాధ్యాయులు, దాని గురించి అండి. నా పేరు అబ్దుల్ రసూల్, 36 డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను టీడీపీకి. నా కొడుకు అబ్దుల్ ముఖీద్, ఇతను వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో కూడా టాపర్గా ఉన్నారు. సెయింట్ జోసెఫ్ స్కూల్లో 10th క్లాస్లో కూడా హైయెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యారు. ఇతను మేము అనుకోకుండానే ఫస్ట్ నుంచి కూడా 8th క్లాస్ నుంచి కూడా నేను ఐఏఎస్ చదువుతాను డాడీ అని చెప్పాడు. ఓకే, నువ్వు ఎంత చదువుతావు అన్నా కూడా ఏం చదువుతావు అన్నా కూడా మేము హ్యాపీగా మేము చదవటానికి ముందుంటాము, నువ్వు కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టని చెప్పాము. అదేవిధంగా ఇతను ఎప్పుడు ఏ విధంగా చదవాలో, ఏ టైంలో లేయాలని కూడా మేము కూడా చెప్పక ముందుగానే చదువు మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో 10th క్లాస్లో కూడా హైయెస్ట్ మార్క్స్తో స్కూల్ సెకండ్గా వచ్చారు. ఇప్పుడు వచ్చేసి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి 98%తో 470 మార్క్స్కి 461 మార్క్స్తో పాస్ అయ్యారు. 1A మ్యాథ్స్, 1B ఫిజిక్స్, కెమిస్ట్రీలో 100% మార్క్స్తో పాస్ అయ్యారు. ఉర్దూలో 98 మార్క్స్, ఇంగ్లీష్లో 93 మార్క్స్. అదేవిధంగా మా అబ్బాయికి కాలేజ్లో కూడా లెక్చరర్స్ బాగా ప్రోత్సహించారు. ఎల్లవేళలో కూడా లెక్చరర్స్ మానిటరింగ్ చేస్తా మమ్మల్ని ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉన్నారు. మీ అబ్బాయి బాగా చదువుతూ ఉన్నారు, మీరు కొద్దిగా కేర్ తీసుకుంటూ ఉండండి, ఇలాంటి వాళ్ళు బయట కూడా ఎటు తిరగనీయకుండా ఫ్రెండ్స్ సర్కిల్తో అని మమ్మల్ని గైడ్లైన్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం గైడ్లైన్ ఇస్తూ ఉన్నారు. మా అబ్బాయి ఏంటంటే మేము చెప్పక ముందుగానే అతను నడవడిక అన్ని సత్ప్రవర్తనతో బాగా చదువుకుంటూ మంచి మార్కులతో సాధించి ఈరోజు మాకేందంటే గర్వకారణంగా నిలబడ్డాడు. ఇదే విధంగా ఉన్నత స్థాయి విద్యల్లో కూడా ఇంకా మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఘన విజయం సాధించిన దానికి
ఇంతియాజ్ భాయ్, మదీనా వాచ్ ఇంతియాజ్ భాయ్ కూడా ఈ అబ్బాయిని పిలుచుకొచ్చేసి సత్కరించటము చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా విద్యార్థులకి ప్రోత్సాహం చేస్తూ ఉంటే అందరికీ కూడా ఇంకా స్టూడెంట్స్ లో కూడా ఏంటంటే ఇంకా చదవాలా, ఇంకా మేము టాపర్స్ గా నిలబడాలనే ఆకాంక్ష వాళ్ళలో పెరుగుతుంది. స్పోర్టివ్ గా తీసుకుని పిల్లలు కూడా మంచి స్టాండర్డ్స్ లోకి వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేను 470 461 సాధించాను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. నా టీచర్స్, నా పేరెంట్స్ అందరు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ నా అంబిషన్ IAS చదవాలని. ఓ గ్రేట్. ఇంకా నా పేరెంట్స్ ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటారు, నా ఫ్రెండ్స్ కూడా. అందరికీ థ్యాంక్ యూ.